ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఈ రాజాసాబ్ మూవీ ఎప్పుడు వస్తుందా, అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో, దీని నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉన్నారు. మూవీ టీం కూడా ట్యాగ్ చేసి వాళ్ళకి మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. అండ్ ఫైనల్గా అయితే మూవీ టీం నుంచి అయితే మాత్రం అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. రాజాసాబ్ మూవీ మనం ముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, డిసెంబర్లో రాబోతుందని చెప్పి నేనైతే చెప్పాను మీకు. అండ్ ఫైనల్గా మూవీ టీం కూడా అదే ఫిక్స్ చేశారు. డిసెంబర్ 5వ తేదీన అయితే రాజాసాబ్ మూవీ అయితే రిలీజ్ కాబోతుందంట. సో చూస్తూ ఉంటే చాలా లాంగ్ అనిపిస్తుంది. అయినా ఇంత వర్క్ పెండింగ్ ఉందా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కదా. మేబీ విఎఫ్ఎక్స్ సంబంధించిన వర్క్ అయితే చాలా ఉండొచ్చు, అందుకే అంత లాంగ్ పోస్ట్పోన్ చేసుకున్నారు. సో మరి రాజాసాబ్ సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందా అనే దాని గురించి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. టీజర్ అయితే ఈ నెల 16వ తేదీన అయితే మాత్రం గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారంట. సో ఫ్యాన్స్ అయితే మాత్రం సరే ఓకే, మూవీ పోస్ట్పోన్ అయింది కదా, పర్లేదు టీజర్ అన్న వస్తుంది, ప్రభాస్ గారిని చూసి చాలా రోజులు అవుతుంది కాబట్టి సో చూస్తామన్నట్టుగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ నాకేమనిపించిందంటే మరీ అంత లాంగ్ కాకుండా మేబీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఆ టైంలో రిలీజ్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే డిసెంబర్ ఇంకా చాలా టైం ఉంది కదా. సో ఎప్పుడో లాస్ట్ ఇయర్ కల్కి సినిమా వచ్చింది కాబట్టి చాలా గ్యాప్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు చూస్తూ ఉంటే మరోసారి డిసెంబర్కి వెళ్ళిపోయారు. కనీసం టీజర్ అన్న వస్తుంది కాబట్టి టీజర్తో హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు, అంటే ఈ రిలీజ్ డేట్ పైన మీరేమనుకుంటున్నారు, ఇంత లాంగ్ అవసరమా అనే ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ చాలా రోజుల ముందే ఏప్రిల్ 10వ తేదీనే రాబోతుందని చెప్పి అప్పుడే అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు అనవసరంగా మళ్ళీ అంత టైం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. బట్ ఎనీవే మూవీ అయితే డిసెంబర్ 5వ తేదీన అయితే రిలీజ్ కాబోతుందంట. ఆ డేట్ కన్నా పోస్ట్పోన్ కాకుండా రిలీజ్ చేస్తే మాత్రం సో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.